ఈరోజు నీ క్రైస్తవ జీవితం కూడా నాట్ సో ఈజీ. ఈజీ అనే వర్డ్ను పలకడానికి వీల్లేదండి. నువ్వు జీవిస్తున్న క్రైస్తవ జీవితం ఈ భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఒక భాష తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళి ఒక భాష కలిగినటువంటి ఒక కుటుంబ జీవితాన్ని జీవించి అలవాటైనటువంటి వ్యక్తి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి జీవించడం అనేటువంటిది అంత ఈజీ కాదు. సెటిల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. మనం ఉన్న చోటనే సెటిల్ అవ్వడానికి కష్టపడతాం, కానీ వేరే ప్లేస్లోకి వెళ్ళి వేరే మనుషుల మధ్యలో వేరే దేశంలో ఎలా సెటిల్ అవుతాం? అది కూడా మన క్రైస్తవ జీవితంలో దేశం కాదు, లోకం కాదు, ఏమి కాదు, ఏమి కనపడదు. విశ్వాసముతో మనము ఆ జీవితాన్ని స్వతంత్రించుకొని అక్కడ మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి. అదంత ఈజీ కాదు. కనబడే పదార్థములనే నమ్ముతున్నటువంటి మన జీవితంలో కనబడని పదార్థముల చేత మనము చూడని, మనము ఫిజికల్గా వినని చోట మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం. అందుకనే నువ్వు పడితే దేవుడు అర్థం చేసుకుంటాడు. నువ్వు అవిశ్వాసం అయితే దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు కృంగిపోతే దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన జీవితము ఈజీ కాదని నీకంటే ఎక్కువగా నీకు జీవితాన్ని ఇచ్చిన వానికి బాగా తెలుసు. హల్లెలూయా. అందుకనే నీవు నీ క్రైస్తవ జీవితాన్ని నేర్చుకోవడానికి చాలా 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 తీవ్రత కలిగి ఉండాలి. చాలా తీవ్రత కలిగి ఉండాలి. మనం ఎక్కడైనా వెళ్తేప్పుడు మన దగ్గర వాటర్ బాటిల్ లేదు, మనకు దాహం వేస్తుంది, పక్కన వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ ఉంది, అడుగుతామా అడుగమా? మన ప్రాంతంలో వాళ్ళైతే ఇస్తారా ఇవ్వరా? కానీ వేరే ప్రాంతంలో కనీసం నీ దగ్గర నీళ్ళు లేకపోతే వాళ్ళ నీళ్ళు అడిగితే ఇన్సల్ట్ అంటండి. వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అంట. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఛీ అటువంటి మనుషులు ఉంటేం లేకుంటే అనిపిస్తుంది అని మీద. కనీసం దాహం వేస్తుంటే నీళ్ళు అడిగి తీసుకోవడం కూడా వాళ్ళకు నచ్చదు. ఎవరి బాటిల్ వాళ్ళకే ఉండాలి అన్నటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతకగలుగుతామా? ఇటువంటివన్నీ కలిగినటువంటి మనుషులు ఈ భూమి మీద జీవిస్తున్న జీవితంలో నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ కలిగిన వాడు నీకు కనబడకుండా, నీకు వినబడకుండా, నీకు తెలియకుండా అదృశ్య రూపునిగా నీకంటే ముందు ఆయన ప్రేమతో నీ కొరకు సమస్తాన్ని చేశాడు అని నమ్మి ఈరోజు నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు.